హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ టాక్స్. ఈరోజు మా మమ్మీ చోలే మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. దీన్నే చనా మసాలా అని కూడా అంటారు. ఫస్ట్ మనం ఈ క్వాంటిటీలో తీసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా రావాలి, ఇంత బాగా నానాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకొని మనము కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో అయితే ఫాస్ట్గా బాయిల్ అవుతాయి. వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్, మరి ఎక్కువ వేసుకోకూడదు. బాయిల్ అయిపోయాయి. చూడండి, ఇంత బాగా బాయిల్ చేసుకోవాలి, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము టమోటాస్, 2 టమోటాలు, చిన్న సైజు అల్లం ముక్క, ఒక 10 రెబ్బలు వెల్లుల్లి, 1 మీడియం సైజు ఆనియన్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని, మా మమ్మీ ఏమో ఫస్ట్ మిక్సీలో వేయి మమ్మీ అని చెప్పాను నేను. కాదు, మిక్సీలో వద్దు, ఇలా రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పి ఇలా చేస్తున్నారు. మరీ స్మూత్గా అవసరం లేదు, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి తీసుకొని ప్యాన్, ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగబ్యాళ్ళు, బిర్యానీ లీవ్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని వేసుకోవాలి. టమోటో, వెల్లుల్లి, ఆనియన్, జింజర్ అన్నీ వేసాం కదా, ఆ మిక్చర్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి, ఉప్పు, కారం. ఉప్పు కారం అనేది మనకు సరిపోయినంత వేసుకోవాలి. బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి. దాంట్లోనే గరం మసాలా కూడా ఉంది, రెండింటిని కలిపి వేస్తారు మా మమ్మీ. ఇప్పుడు ఈ శనగలను వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాంట్లోకి పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేయకూడదు, యాడ్ చేయకుండానే మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా వాటిలోకి పట్టాలి.
ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి బాయిల్ అయిపోయింది. ఇది పూరీలోకి, చపాతీలోకి, ఈవెన్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. రెడీ ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆల్రెడీ మా మమ్మీ పూరీలు చేసి పెట్టారు ఫస్ట్. ఇప్పుడు దీనిలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆనియన్, నిమ్మకాయ, సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.